ఏం జరిగిందండి? ఆ మాట వాణ్ణే అడుగు. సీనయ్య, ఏమైంది? జాబ్‌కి అప్లై చేశాను అత్తయ్య. ఇంటర్వ్యూకి రమ్మని కాల్ లెటర్ వచ్చింది. ఏంటి? ఇంటర్వ్యూకి రమ్మని ఉత్తరం వచ్చిందా? మంచి విషయమే కదా. అంతా మన చారు అదృష్టం. అంటే అన్నయ్య, అది ఉద్యోగం. చెప్పేది పూర్తిగా విని అప్పుడు మాట్లాడు. చెప్పరా, ఏం చేసావు? చెప్పు, ఏం చేశావు? నేను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఆదిని ఎదురు రమ్మని అడిగాను. భార్యగా చారు ఉండగా ఆద్యని ఎదురుగా రమ్మంటున్నాడు. ఎరా, నీ భార్య ఉండగా ఆద్యని ఎదురుగా రమ్మనడమేంటి? అంటే ఆ- ఆద్య ఈ ఎదురొస్తే మంచి జరుగుతుందని వాడు ఎప్పుడు అలా అంటుంటాడండి. అందుకే అలా అడుగుంటాడు. భర్తకి భార్యని మించిన మంచి ఎదురు ఏదీ ఉండదు. ఉదయం పోతే రాత్రి వచ్చే వరకు నీ గురించి ఆలోచించి నీ కోసం ఎదురు చూసే ఆ భార్య కంటే నీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఆద్యని ఎదురుగా రమ్మనడం ఒకప్పుడు తప్పు కాకపోవచ్చు, కానీ ఇప్పుడు అది తప్పే. నీ మంచి చెడు చూసుకునే బాధ్యత తీసుకుని చారు నీ భార్యగా వచ్చినప్పుడు ఇంకా ఆద్యని ఎదురు రమ్మనడం తప్పు. నీకు ఏం కావాలన్నా అడగాల్సింది చారుని, ఆద్యని కాదు. నువ్వలా అడగడం చారు చూసి తప్పుగా అర్థం చేసుకొనుంటే బాధపడాల్సింది నువ్వు మాత్రమే కాదు, ఈ కుటుంబం అంతా. మనం చేసే పనులని బట్టే మన వాళ్ళకి మన మీద ప్రేమ పెరుగుతుంది, బయట వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. అన్నయ్య, వాళ్ళిద్దరూ మొదట్నుంచి. నువ్వు మాట్లాడకు పద్మా, అసలు తప్పంతా నీదే. పెళ్లి చేయగానే నీ బాధ్యత తీరిపోయిందనుకున్నావా? వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారనేది చూసుకోవాలి కదా. అసలు పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయిందని అందరూ అనుకుంటారు. అసలు బాధ్యత మొదలయ్యేది అప్పుడే. ఒక తెలియని మనిషి మన జీవితంలోకి వస్తే తనతో ఎలా ఉండాలి, అందరికీ దగ్గర ఎలా చెయ్యాలి అనేది చెప్పాల్సింది తల్లిదండ్రులే. చిన్నప్పుడు వేలు పట్టి నడక నేర్పించామనుకుంటే సరిపోదు. నువ్వు నేర్పించకపోయినా పడుతూ లేస్తూ వాడే నేర్చుకుంటాడు. మరొకరి వేలు పట్టుకుని జీవితంలో ఎలా నడవాలో నేర్పించాల్సింది ఇప్పుడు. అర్థమైందా? శ్రీను, ఇది ఆద్య తప్పు కాదు. అలా అడగడం ముమ్మాటికి నీ తప్పే. నిన్న వేరు, ఈరోజు వేరు. నిన్నలాగే ఉండాలని చూడకు. నువ్వేదైనా అడగాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా ముందుగా చెప్పాల్సింది నీ భార్యకి, ఆ తర్వాతే మాకు. అది గుర్తుంచుకో. సర్లేండి, వాడికి మాత్రం ఇలా చేయకూడదని తెలియదు కదా. తెలుసుకుంటాడు. మీరు కోప్పడితే వాడు భయపడిపోతాడు.
మరోసారి ఇలా చేయకుండా వాడికి నేను సర్ది చెప్తాను. పదండి, పోంచెద్దురు గాని ఇప్పటికే ఆలస్యమైంది. పదండి పదండి. విన్నావా? వాడు ఇంటర్వ్యూకి పోతున్నాడంట. ఆ ఉద్యోగం వచ్చింది అంటే ఈ ఇంటికి దూరంగా పోయి మీ పాటికి మీరు ఆనందంగా ఉండొచ్చే. అవునవునే, ఉద్యోగం వచ్చిందంటే మీ పాటికి మీరు వేరే కాపురం పెట్టొచ్చు. హ్మ్. ఆ ఉద్యోగం వస్తుంది, మేము ఆనందంగా ఉంటాం. మాకు కావాల్సింది అదేనే. పద్మా, పార్వతి, రండి. అక్క పిలుస్తుంది, పద పద. అందుకనే ప్రేమలో అత్తయ్య, ఆగండి 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 ఆగండి. ఏంటమ్మా ఇది? బస్ స్టాండ్ లో రాజమండ్రి రావులపాలెం బస్సు స్టాప్ స్టాప్ అన్నట్టు అలా ఆపుతున్నావు? శ్రీను బావకి నేనే వడ్డిస్తాను. అది మామూలుగా చెప్పొచ్చుగా, అలా అరుచుకుంటూ రావాలా? మీరుండండి. బావా, ఇదిగో ముందు ఇది తిను. దీనికి ఎప్పుడు ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు. తిన్న తర్వాత పెట్టాల్సింది తినే ముందు పెడతావేంటమ్మా? ముందు ఇది తిని తర్వాత ఏదైనా తినాలి. బావ కోసం నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. సరే సరే సరే, నీ అభిమానాన్ని తప్పు పట్టను గాని ఈ ఇంట్లో పద్ధతి అంటూ ఒకటి ఉంది. ఒకరి కోసం ప్రత్యేకంగా ఏమి ఉండదమ్మా. ఏదైనా సరే అందరికి ఇవ్వాల్సిందంతే. అందరూ సమానంగా పంచుకోవాలి. అందరూనా? అందరికీ ఏం కుదరదు. ఏంటే పద్మా, నీ కోడలికి మనింటి పద్ధతులేం చెప్పలేదా? సర్లేండి, ఈ రోజుకి సీను బావని తిన్నివ్వండి. నువ్వు తిను బావా. ఇది కళ్ళ ముందు ఉంది అంటే నా పరిస్థితి పొయ్యి మీద పెనంలా అయిపోతుంది. అలా కుదరదమ్మా. ఒక్క పూటకని పద్ధతులు మార్చుకోవడం అనేది కుదరదు. మరి ఎలా? నీ సమస్యకి నా పరిష్కారం. బావగారు, ఒక్క క్షణం ప్లీజ్. ఇదిగో, ఇప్పుడు అందరూ ఈ కిళ్ళీలు తినొచ్చు. ఈ ఇంటి పద్ధతి ప్రకారం
ఇప్పుడు అందరూ భోంచేసిన తర్వాత ఇవి తినండి, ఓకేనా? సరేనా? అయ్యో, అది అది బావకి ప్రత్యేకం. ఇదిగో ఇక్కడ ప్రత్యేకాలంటూ ఏమి ఉండవమ్మా, అన్ని ఏకాలే. ఏమే పద్మ, ఏమంటావు? తినండి బాగురు, తినండి. ముందు భోంచేయండి, ఆ తర్వాత ఇవి. అది వదినా బామలదయ్య వంట అదిరిపోయి. ఏంటి చారు, కిళ్ళి కోసం అంత కంగారు పడుతున్నావు? నిన్న ఇంటికి వెళ్ళాను కదా, అది ప్రత్యేకంగా అమ్మిచ్చింది బావకి తినిపించమని. మీ అమ్మ ఇచ్చిందా? అంటే 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 మీ అంటీల తర్వాత ముందు విషయం చెప్పు. ఇక్కడ నరాలు మంచం నవార్లు తెగినట్టు తెగుతున్నాయి, చెప్పు. అది ఆ కిళ్ళి తింటే బావ నా చుట్టూ తిరుగుతాడంట. బావ పట్టించుకోవట్లేదని నేను బాధపడుతూ ఉంటే మా అమ్మ అది ఇచ్చి పంపించింది. అంటే అందులో ఆ మందుందా? మ్మ్. అలాంటివి తెచ్చినప్పుడు చాటుగా పెడతారు కానీ ఇలా అందరి ముందో పెడతారా? నా సహనాన్ని బావిలో పకెట్టేసి తోడినట్టు తోడేస్తుంది పార్వతి ఇది. చాటుగా పెడితే నా మాట వింటాడో లేదో అని, అందరి ముందైతే పెద్దనాన్న చెప్తాడు కదా అని. ఎంత పని చేసావే! ఇప్పుడు అది అన్నిట్లో కలిసిపోయింది. అది ఎవరికొస్తుందో ఎవరు తింటారో. ఆ ముద్దు మనిషికి తెలియక అన్నిట్లో కలిపి పారేశాడు. ఇప్పుడు అది ఎవరి చేతికి పోతుందో ఏమవుతుందో. రండి, రండి. నిన్ను ఏంటమ్మా? ఏం లేదు అన్నయ్య, ఏం లేదు. పప్పుగైనా బావగారు, ముందుగా మీరు తీసుకోండి. ఏంటి, మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పాలా? మీరు కూడా తీసుకోండి. తీసుకో. తీసుకోమ్మా. తీసుకోండి. ఏంటి ఇదంతా? బావగారు, ఇది ఈ కిళ్ళి ఎక్కడ తీసుకొచ్చారో తెలియదు కానీ చాలా బాగుంది. థ్యాంక్ యూ బావగారు. అమ్మయ్యా, మా అన్నయ్య తినలేదు. బావా, కిళ్ళి మాత్రం చాలా బాగుంది. ఎప్పుడు తిన్న కిళ్ళిలాగే ఉంది, అంతే. అప్పా, ఈ కిళ్ళి అల్లుడు గారు,
ఈ రోజు తెచ్చిన చోటే రేపు కిళ్ళి తీసుకురండి. తెస్తాను అత్తయ్య గారు. అమ్మా సరిగ్గా చేయవు చూడు ఎలాగే నేనేం చేయను. చాలా బాగుంది. రబ్బి వేసుకున్న కిళ్ళి అర్రర్రర్రె ఒళ్ళంతా తిరిగెను మళ్ళీ మత్తుగా ఉంది రై పూట. ఆ? పద్మం 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 ఏమే ఎన్నో కిళ్ళీలు తిన్నాను కానీ ఇలాంటి కిళ్ళి ఇప్పుడు వరకు తినలేదే. ఆ, పద్మం ఎందుకో నీతో ఈరోజు మనసు విప్పి మాట్లాడాలంది పద్మం. ఒక చెంబుడు నీళ్లు తీసుకుని మన గదిలోకి వచ్చాయి. ఊహు ఊహు అంటే కుదరదమ్మా, రాను అనొద్దు, మనసిప్పి ఈ రోజు రాత్రి మాట్లాడాల్సిందే. మంచి నీళ్ళు పట్టుకుని రూమ్లోకి వచ్చాయి. ఆహా పద్మం తొందరగా రావే, మాట్లాడాలి. అబ్బా అబ్బబ్బా. ఆ? నా మంచం మీద ఎవరు పడుకున్నారబ్బా? ఆ, నువ్వా? నువ్వేంటే నీ గదిని వదిలేసి నా గదిలో పడుకున్నా? అంటే అదే నీ దగ్గర పడుకుని చాలా రోజులు అవుతుంది కదా. నా దగ్గర పడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లవనుకున్నావా? వెళ్ళి నీ గదికి. అమ్మో నేను పోను. నీ గదిలోకి నిన్ను పొమ్మంటే పోనంటావేంటే? అమ్మో కాదే అమ్మా అంటున్నా. హా? ఈ రోజు ఎందుకో మా అమ్మ దగ్గర పడుకోవాలనిపిస్తుంది. మొగుడిని వదిలేసి వచ్చి నా గదిలో పడుకుంటానని ఈ గోలేంటే? అబ్బా అమ్మా నా బాధ నీకు అర్థం కాదులేవే. మాట్లాడుకుందాం అంటున్నాడే. పాపం ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏంటో, వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అయ్యో అమ్మా ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడో నీకు తెలియదే. సరిపోయింది, రోజు తాగొస్తే తాగొచ్చాడని గోల్ చేస్తాం. ఈ రోజు తాగకుండా మాట్లాడతానంటే నీ గదిలోకి పోకుండా ఏంటే నువ్వు? పద్మం గొంతు తడారిపోతుంది, రావే వాటర్ వాటర్ తీసుకురా, మనం మాట్లాడుకుందాం. పాపం ఆయనకి మంచినీళ్ళు కావాలంటే వెళ్ళివ్వు. నేను పోలేనే అమ్మా. వసే పద్మం. ఇదిగో ఆ అబ్బాయి అలా పిలుస్తుంటే నువ్వు పోనండం ఏం బాలేదే. ఏ లేచినాడు. అమ్మా ఆయనకు కావాల్సింది మంచినీళ్ళు కాఫీ కాదే. మరి అంతకు మించి ఇంకేం అడుగుతాడే? నా వల్ల కాదు పద్మం. ఇదిగో నువ్వు పోతావా పోవా? పోవే. అబ్బా నేను పోనమ్మా. పద్మా, నువ్విక్కడున్నావా? అవతల అన్నయ్య అంతసేపటి నుంచి పిలుస్తుంటే వినిపించట్లేదా? ఇందాకటి నుంచి నేను అదే అంటున్నానమ్మా. పాపం ఆ అబ్బాయి ఇందాకటి నుంచి మాట్లాడాలి రా అని అంటున్నాడు, ఇదేమో పోవట్లేదు. పద్మా, అన్నయ్య పిలుస్తుంటే వెళ్ళకుండా ఏంటి నువ్వు? వెళ్ళవే. ఈ పూట నేను ఇక్కడే పడుకుంటాను వదినా. వెళ్ళు. సరే, మీ అన్నయ్యకి చెప్తాను, ఆయనే వచ్చి చెప్తారు, అప్పుడు వెళ్దువు గాని. వద్దు. మరి వెళ్ళు. మంచినీళ్ళు కావాలన్నాడుగా, పట్టుకెళ్ళు. ఆయనకు కావాల్సింది మంచినీళ్ళు కాఫీలు కాదు. అమ్మో పద్మం త్వరగా త్వరగా రావే. వచ్చేసావా పద్మం? నా బంగారం, నా బుజ్జి కన్నా బంగారం, రా బంగారం. బంగారం నువ్వు నా బంగారమే. చిచ్చి నువ్వు నా బుజ్జి కన్నవే. దా దా వచ్చే కూర్చో. ఒక్క నిమిషం ఆగు. రా బావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నా గురించి ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పాను కదా.
ఇదిగో ఈ కోపాలు ఈ బాధలు మనకుండవని చెప్పాలని నీకోసమే ఎదురు చూస్తున్నాను. అంతే కదా బావా, రేపు నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే ఆ జాబ్ నీకు వస్తుంది. ఆ తర్వాత మనం ఎలాగో ఇల్లు మారాలి. అప్పుడు ఈ గొడవలు ఎలుకలు లేకుండా అక్కడ మన ఇద్దరమే ఉంటాం కదా.